ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 249వ శ్లోకం. ఓం దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవః. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో, ఓ అర్జున, సత్కర్మాచరణ చేయడం గొప్పదే, కానీ అది తత్వజ్ఞానం కంటే గొప్పది కాదు, తత్వజ్ఞానం కంటే తక్కువ. తత్వజ్ఞానం వలన సర్వోత్తమమైన ఫలితాలు వస్తాయి. సర్వోత్తమమైన ఫలితం కంటే ఈ సత్కర్మాచరణ ఫలితము చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే దూరేన హ్యవరం కర్మ, అవరం కర్మ. ఎంత తక్కువది అంటే ఒక పర్వతానికి ఒక చిన్న అణువుకు కల దూరం. పర్వతం లాంటి ఫలితము గురించి మనం యావానర్ధ ఉదపానే అనే శ్లోకంలో తెలుసుకున్నాం. అటువంటి సర్వోత్తమమైన ఫలితం కంటే ఈ సత్కర్మాచరణ ఫలితము చిన్న చిన్న తుంపర్ల వంటిది. పర్వతం లాంటి ఫలితం ఎలా కలుగుతుందంటే బుద్ధియోగా ధనంజయ. అటువంటి ఫలితము మనం తత్వజ్ఞానం వలన మాత్రమే పొందగలుగుతాము. అందువలన ఏమి చేయాలంటే బుద్ధౌ శరణమన్విచ్చ. బుద్ధౌ అంటే తత్వజ్ఞానమే గొప్పది, తత్వజ్ఞానమే నాకు శరణం అని నమ్ము. అట్లా కాదు నాకు ఫలితాలే కావాలని అనుకుంటే ఫలహేతవః, ఫలితాన్ని ఆశించి కాంక్షించి సత్కర్మాచరణ చేసేవాళ్ళు ఏమంటారంటే వాళ్ళని కృపణాః, వాళ్ళు దీనులు. నీవు దీనుడివిగా మిగిలిపోవద్దు, నీవు తత్వజ్ఞానాన్ని పొంది ముందుకు కదులు అని పరమాత్మ ఆదేశించాడు అర్జునుడిని. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 250వ శ్లోకం. ఓం బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. అంటే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున, బుద్ధియుక్తో అంటే ఓ అర్జున, అన్నింటినీ సమానంగా చూసే బుద్ధితో కూడి ఉన్నవాడు, ఆ సమతాభావనతో సత్కర్మాచరణ చేసేవాడు క్రమంగా తన మనస్సును శుద్ధం చేసుకొని తత్వజ్ఞానాన్ని సంపాదించుకొని ఉభే సుకృత దుష్కృతే తన పుణ్య పాపాలన్నింటినీ జహాతి పోగొట్టుకోగలుగుతాడు, తనకున్న కర్మ బంధాలన్నింటినీ పోగొట్టుకోగలుగుతాడు. అందువలన తస్మాత్ యోగాయ యుజ్యస్వ, అటువంటి బుద్ధి యోగం కోసం నీ ప్రయత్నం నీవు చేయి. అప్పుడు యోగః కర్మసు కౌశలం. సత్కర్మాచరణకు కౌశలం అంటే కుశల భావం, అంటే సామర్థ్యం ఎప్పుడు వస్తుందంటే దానికి యోగం జత చేరినప్పుడు వస్తుంది. ఈ సమత్వ బుద్ధి కలిగినప్పుడు ఆ సామర్థ్యం వస్తుంది. ఇటువంటి యోగయుక్తమైన సమతాభావన పూర్వకమైన సమర్థమైనటువంటి సత్కర్మాచరణ నీవు చెయ్యి అని పరమాత్మ అర్జునుని ఉపదేశించాడు. హరి ఓం తత్సత్.